ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. మత్తయి సువార్త 6:12. ఇది పరలోక ప్రార్థనలో ఒక చిన్న లైన్ అని మనందరికీ తెలుసు. అయితే పరలోక ప్రార్థన కొందరు చేస్తారు, కొందరు చేయరు. ఈ వచనాన్ని గమనిస్తే మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను నీవు క్షమించుము అని ఉంది. మనం కూడా ప్రార్థనలో ఈ మాటలు పలుకుతూ ఉంటాం. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, అసలు మీ రుణస్థులను మీరు క్షమిస్తున్నారా? సహాయం కోసం నీ యొద్ద డబ్బు తీసుకున్నారు, అనుకూల సమయంలో ఇచ్చేస్తారులే అని వేచి చూస్తున్నావా, లేక దౌర్జన్యంతో నీ డబ్బును తీసుకుంటున్నావా? ప్రతికూల పరిస్థితులతో నీకు ఇవ్వాల్సిన మొత్తం ఇవ్వక సగమే ఇచ్చినప్పుడు వారి పట్ల నీ వైఖరి ఎలా ఉంటుంది? కేవలం డబ్బు విషయంలోనే కాదు, ప్రతి విషయంలో కూడా ఎదుటి వారిని క్షమించే గుణం కలిగి ఉండాలి. అప్పుడు నీ రుణములను, అపరాధములు దేవుని చేత క్షమింపబడతాయి. కేవలం మాటల్లోనే కాదు, మన క్రియల్లో ఉండాలి. ప్రేమ చూపడమైనా, క్షమించడమైనా. గుర్తుపెట్టుకోండి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.